హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి మిగిలిన అన్నంతో వేడివేడిగా పకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఈ పకోడీల కోసం ముందుగా అయితే ఒక కప్పు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకున్న అన్నమైనా తీసుకోండి, లేదా మధ్యాహ్నం వండుకొని మిగిలిపోతుంది కదా, ఆ అన్నమైనా తీసుకోవచ్చు. మిగిలిపోయిన రైస్‌తో అయినా చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన రైస్‌తో అయినా చేసుకోవచ్చు. ఇక ఈ అన్నాన్ని ఒక కప్పు తీసుకొని ఇందులోనే ఒక కప్పు సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఇందులోనే ఒక అర స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఈ అన్నం మొత్తం కొంచెం మెత్తగా స్మాష్ అయ్యే విధంగా ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలుపుకోవాలి. ఇలా అన్నం అంతా కొంచెం మ్యాష్ అయ్యి ఉల్లిపాయ ముక్కల్లో కలిసిన తర్వాత కాస్త ఉల్లిపాయలోని వాటర్ బయటికి వచ్చేసి ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను. తర్వాత కారం ఒక 1 స్పూను, కాస్త కొత్తిమీర, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిసేంత వరకు కలుపుకోండి. ఇవి ఇలా కలుపుకుంటూనే ఇందులో ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్ కూడా ఇందులో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని అవసరమైతే పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా పకోడీల పిండి ఎలా వేస్తామో అలా తడుపుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి కనుక మరీ లూజ్ అయిందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో పిండి కన్సిస్టెన్సీ ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఇలా పకోడీలాగా వేస్తున్నాను. మీరు ఇలా పకోడీలానే కాదండి, చిన్న చిన్న ప్యాటీస్ లాగైనా వేసుకోవచ్చు. రౌండ్గా ప్రెస్ చేసి చిన్న చిన్న ప్యాటీస్ లాగైనా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పకోడీలు వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పకోడీలు క్రిస్పీగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేస్తుంది. తర్వాత వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయండి. చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. రైస్ మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో తెలియక కొంతమంది పడేస్తూ ఉంటారు. అలా పడేసే పని లేకుండా ఇలా పకోడీలు ట్రై చేసి చూడండి ఒక్కసారి. ఈసారి ఎప్పుడు రైస్ మిగిలినా సరే ఇలా పకోడీలే చేస్తారు. అంత రుచిగా ఉంటాయి. మీరు కావాలంటే ఈ పిండిలో శనగపిండి ఒక కప్పు కాకుండా హాఫ్ కప్పు శనగపిండి, హాఫ్ కప్పు పొడి బియ్యం పిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే మొత్తం శనగపిండే వేసి కలిపాను కదా, మీరు కావాలంటే సగం శనగపిండి సగం బియ్యం పిండి అయినా వేసుకొని కలుపుకొని ఇలా పకోడీలు వేసుకోవచ్చు. ఫైనల్గా పకోడీలు అయితే ఒక 2 ఆయిల్ వేసుకున్నాను. చూసారు కదా, కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. అచ్చంగా మనకి బయట దొరికే ఉల్లిపాయ పకోడీ ఏ టేస్ట్లో ఉంటాయో అదే టేస్ట్లో ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల కాస్త సాఫ్ట్గా తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పకోడీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.